హలో, ఏంటి ప్రియా, ఎంతసేపు కాల్ ఎత్తడానికి? స్నానానికి వెళ్ళా అర్జున్. ఏమైందో చెప్పు. హలో హలో అర్జున్, ఉన్నావా? హా? హా, ఉన్నా ప్రియా. ఏమైందిరా, సైలెంట్ అయిపోయావు? ఏం లేదే, నీతో నేను పక్కనే ఉన్నట్టు, నువ్వు నేను ఒకే టవర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేనా, ఇంకేమైనా కావాలా? హా, నాకు కావాల్సింది నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాలే. అడగగానే ఇవ్వడానికి అదేమైనా లాలీపాప్ అనుకుంటున్నావా? లవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కాలంలో అలవాటైందేగా. ఏంటి? హా, ఏం లేదులే. సరే గాని ఇంతకెప్పుడు కలుస్తున్నావు? రోజు కలుస్తూనే ఉన్నాంగా. ఆడుకోకు ప్రియా. కలిసే సమయం వచ్చినప్పుడు మనం వద్దనుకున్నా కలుస్తాం. దానికోసం ఇలా ఎదురు చూస్తూ ఉండకూడదు బాబు. అదే ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని. ఏమో, ఈరోజే రావచ్చేమో. ఏంటి, నిజమా? అవును, సాయంత్రం అమ్మ వాళ్ళు పెళ్లి కూరెళ్తున్నారు. 2 రోజుల వరకు రారు. ఈ 2 రోజులు నువ్వు నేను. ఇంకేం చెప్పొద్దు, ఇంకేం వద్దు. సాయంత్రం వస్తున్నా, నువ్వు రెడీగా ఉండు. ఇద్దాం. ప్రియా, ఎంతసేపు రెడీ అవుతావే? అమ్మా వస్తున్నా. అర్జున్, దూరం జరుగు. దూరం జరగటానిక
ఎంత దూరం వచ్చింది. ఇదంతా తప్పు అర్జున్. తప్పంటావేంటి? ఈ తప్పు వెనకాల ఎంత సుఖం దాగుందో తెలుసా? మీ అబ్బాయిలకు కావాల్సింది అదేగా, అందుకే అమ్మాయిల వెంట చుట్టూ తిరుగుతుంటారు. ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికొచ్చిన అతిథికి మర్యాద చేయాలి కదా, అందుకే కాఫీ పెడుతున్నా. ఈ టైంలో వేడివేడిగా అవసరమా? మరేం కావాలేంటి? బాడీలో ఉన్న హీట్ తగ్గించుకోవడానికే కదా వచ్చింది. మళ్ళీ ఇంత హీట్ అవసరమా అని. అబ్బాయి గారికి ఆగటం లేదుగా. ప్రియతమా ప్రియతమా ఏమిటి కొత్తగా, హృదయమా హృదయమా తెలుపలేనట్టుగా. ప్రియతమా ప్రియతమా ఏమిటి కొత్తగా, కుదురుగా అసలుకే ఉండలేనట్టుగా. వయసుదో మనసుదో ఉరవడే తాపము, నువ్వలా తడిమితే పెరగదా మోహము. అలజడే పెరిగనే ఈ సమయములో. నిన్నే కోరింది ఈ నిమిషం, నీతో చేరింది నా పరువం. గాలులే గంధమై పోయే నీ స్పర్శతో, పువ్వులే రంగులే మారే నీ చూపుతో. నా గతే నువ్విలా ఉంటే చిరునవ్వుతో, నా కదే మారలే నీ రాకతో. ముస్తాబై వచ్చిందమ్మ సుకుమారి వేళ, కౌగిట్లో వాలక నా గుండె జోలాల. మాటలతో పని లేదే ఈ సమయాన. నిన్నే కోరింది ఈ నిమిషం, నీతో చేరింది నా పరువం. ఊసులే కవితలై పోయే నీ పలుకుతో, ఊపిరే ఆవిరై పోయే నీ శ్వాసతో. గుండెలో రుధిరమే ఉడికే నీ వేడితో, దాహమే తీర్చవా కౌగిళ్ళతో. అధరాలే కలిసాయే మౌనంగా ఈ వేళ, తనువంతా చెమటలతో తడవాలే పిలురాలా. ఓడెందుకు వీలేదే ఈ సమరానా. నిన్నే కోరింది ఈ నిమిషం, నీతో చేరింది
బేబీ ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఏంటి ఎక్కడున్నా అర్జున్? బయట ఉన్నాయే. నిన్ను అర్జెంట్గా కలవాలి. ఇప్పుడు కష్టం, సాయంత్రం కలుద్దాం. వస్తావా రావా? సరే వస్తున్నా. మాధురి, బాగా చదువుకోమ్మా. ఇంట్లో మగదిక్కు లేని ఫ్యామిలీ మనది. నువ్వైనా బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని సంతోషంగా ఉండు తల్లి. మధు, ఇదిగో ఒక్క ముద్ద తినవే. మా ఎగ్జామ్ టైం అవుతుంది. మరి చదివింది గుర్తుండాలి కదే. చాలా ఎగ్జామ్ టైం అవుతుంది. బాయ్. తల్లి, పాస్ అయిపోయావా? జాబ్ వచ్చేస్తుందా? అప్పుడే జాబ్ రాదే నా పిచ్చి అమ్మ. నేను హైదరాబాద్ వెళ్ళి కొన్ని కోర్సులు నేర్చుకోవాలి, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. నువ్వేం ఆలోచించకు తల్లి, నువ్వు వెళ్ళు. నేను డబ్బు గురించి చూసుకుంటా. నువ్వు జాబ్ తెచ్చుకుంటే నిన్ను సంతోషంగా చూసి చచ్చిపోతా.
అతని పేరు అర్జున్. చాలా మంచివాడు. అనుకోకుండా జరిగిన చిన్న తప్పు నన్ను ఇప్పుడు ఇలా కూర్చోబెట్టింది. ఇష్టంగా పెంచిన అమ్మకు నా మొహం ఎలా చూపించాలో. ఐ లవ్ యూ. లవ్ యూ టు అర్జున్. ఎంతసేపు సైలెంట్గా ఉంటావే మధు? అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? అడుగుతుంటే అర్థం కావట్లేదా? ఏమైంది మధు? చెప్పు చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్. వాట్? చెవులు దొబ్బాయా? నేను ప్రెగ్నెంట్. ఓ షిట్. ఏం మాట్లాడుతున్నావు మధు? ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్? ముందు దీన్ని లోపల పెట్టు ఫస్ట్. పొద్దుందా కొంచెమైనా? ఎవరు చూస్తే ఏంటి పరిస్థితి? నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పాలో అర్జున్? అందుకే అందుకే కాండమ్స్ వాడతామని చెప్పాను. విన్నావా? ఎలర్జీ వస్తుంది వద్దు అన్నావు. ఇప్పుడు చూడేమైందో. అర్జున్, కోపడకుండా ఏం చేద్దామో చెప్పు. మా ఇంటికి వచ్చి మాట్లాడతావా? ఎందుకే? వచ్చి డైరెక్ట్ తాళి కట్టేస్తాను. మా ఇంట్లో విషయం తెలిసిందంటే నన్ను బతుకునే కదా మా అమ్మ. ఏంటమ్మా బయట గొడవ? పక్కింటి రమ్య లేదు, హా, అదెవరినో లవ్ చేసిందంట. వాడు ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని గొడవ చేస్తున్నాడు. అవునా? మరి రమ్య ఏమంటుంది? అదేమంటది, వాడేమో ఇంకో దాంతో తిరుగుతున్నాడంట. నువ్వు నాకొద్దంటుంది. వామ్మో. అమ్మా మధు, నిన్నో మాట అడిగనా? ఏంటో అడగమ్మా. ఏంటో అడగమ్మా. ఎందుకంత ఆలోచించడం? అంటే అది నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావేమో అని. ఏంటి ఇది అడగడానికి ఇంత ఆలోచిస్తున్నావా? ఆ పక్కింటి రమ్య ఏదో చేసింది అని చెప్పి నీ ముద్దుల కూతురు అనుమానించకే నా పిచ్చి అమ్మ. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళంటేనే నాకు నచ్చదు. నువ్వెంతో కష్టపడి నన్ను చదివిస్తున్నావు అమ్మా. జాబ్ లేకుండా అలాంటివేం నాకు అవసరం లేదు. నాకు నీ మీద నమ్మకం ఉంది తల్లి, కానీ నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావేమో అని. ఇటు చూడే అమ్మా, అలాంటిదేమన్నా ఉంటే ఫస్ట్ నీ దగ్గరికే తీసుకొస్తా. నీకు చెప్పకుండా ఎలాంటి తప్పు చేయను. అమ్మకి
అమ్మకి ఇచ్చిన మాట తప్పేనా అర్జున్? మీ ఇంట్లోనే కాదు, ఎవరింట్లో తెలిసినా ఇదే జరుగుతుంది. అర్జున్, లైఫ్ లో అంతా బాగా సెట్ అవుతుంది అనుకునే టైంలో రచ్చంటో. అయినా ఆ నిమిషం నేను తొందరపడాల్సింది కాదు. ఎలా 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 అర్జున్, ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, ఇంట్లో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఓ పెళ్ళా? పెళ్ళే కదా, చేసుకుందాం చేసుకుందాం. ముందు ప్రెగ్నెన్సీ సంగతి చూడు. ఏం చేద్దాం? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? లోపల మన బిడ్డ పెరుగుతున్నాడు అర్జున్, మన బాబు. నాకు ఇప్పుడే వద్దు మధు, లైఫ్ ఇంకా చాలా ఉంది. ఆ విషయం తెలుస్తుందా నీకు? ఇప్పుడు తీసేమంటున్నావా అర్జున్? అలా కాదు మధు, ఒక్కసారి నేను చెప్పేది విను. లైఫ్ అంతా సెట్ అయ్యాక మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు కదా మధు. ప్రేమతో దగ్గర తీసుకుంటావు అనుకున్నాను అర్జున్, కానీ ప్రేమ కంటే ఎక్కువగా ద్వేషమే కనిపిస్తుంది. అలా కాదు మధు, ఒకసారి నా మాట విను, అర్థం చేసుకో మధు. రేపటి వరకు వెయిట్ చేస్తాను అర్జున్. వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావు ఓకే, లేదంటే లైఫ్లో ఇంకెప్పుడు నాకు కనిపించకు. మధు, తడి కనులలో సంద్రము నిలబడుతుందా, కనురెప్పల తీరము తెగిపోతుందా, ఒక పాశమునన్నిలా బదులిమ్మందా, ఒక బంధమునన్నిలా విడిపోతుందా, గుండెల్లో దాచేసి పెంచిన అమ్మకు ఈ గుట్టు నేనెట్టగా చెప్పను, కళ్ళల్లో వెలిగేటి చిరునవ్వులో నా కన్నీళ్ళెలా నింపను, జన్మంతా నా తోడు నడిచేటి ప్రేమకు కాదంటూ ఆ మాట ఎలా చెప్పను, నాలోన పెరిగేటి పసిపాపకు నేను అమ్మనేలా అవ్వను. జోలాలి 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 తల్లి, జోలాలి జోలాలి జో, జోలాలి జోలాలి నా చిన్ని తల్లి, జోలాలి జోలాలి జో, జోలాలి 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 తల్లి, జోలాలి జోలాలి జో, జోలాలి జోలాలి నా చిన్ని తల్లి, జోలాలి జోలాలి జో. అమ్మా, ఏమా మధు, పడుకున్నావా? లేదమ్మా. పీడకలొచ్చిందమ్మా. నువ్వు నాకు తెలియకుండా ఏదో తప్పు చేసినట్టు.
మధు ఉన్నావమ్మా? అమ్మా అలాంటిదేది లేదమ్మా. ఎందుకంత ఆలోచిస్తున్నా నా గురించి? తెలుసు కదా నేను నీ కూతుర్ని. నా ఊపిరి నువ్వేరా బంగారం. అర్జున్, ఆ, నేనంటే నీకెంత ఇష్టం? ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయి ఎంత ఇష్టం అంటే అందరూ ఏదేదో చెప్తుంటారు. ఏంటో నాకు మాత్రం అలా చెప్పడం రాదు. బా చెప్పు అర్జున్. ఊపిరి తీసుకోవడం మనకెంత అవసరమో మధు, అలానే నువ్వు కూడా. జీవితంలో నాకు నువ్వు అంతే అవసరం. నా ఊపిరివే నువ్వు. అలా ఏం లేదమ్మా. నువ్వు అనుకున్నట్టే నేనున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. పాపాయినా ఒళ్ళో అలానే వాలిపోతుంటే పాదాలనే ముద్దాడుతూ లోలోనే మురిసావే. గుక్క పెట్టినానే నువ్వే కానరాకపోతే, గుర్రు పెట్టినానే నువ్వే జోల పాడుతుంటే, నా నీడలా దారంతటా నువ్వు అగులేస్తుంటే, నా తోడుగా ఉంటావని కలలెన్నో కన్నానే. తప్పు నాది కాదే అయినా శిక్ష వేసినావే. ప్రేమ చూపుతూనే అడ్డు చెప్పినావే అమ్మవుతుండే. జోలాలి 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 కన్నా జోలాలి జోలాలి జో, జోలాలి జోలాలి మా చిన్ని నాన్న జోలాలి జోలాలి జో, జోలాలి 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 కన్నా జోలాలి జోలాలి జో, జోలాలి జోలాలి మా చిన్ని నాన్న జోలాలి జోలాలి జో. మధు 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 మధు, హలో మధు, ప్లీజే మాట్లాడవే. మధు ప్లీజ్ మధు, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి బాధ లేకుండా చూసుకుంటా. లైఫ్లో నాకు తోడుగా ఉంటావా, వదిలేస్తావా? మధు, నిన్ను వదిలేసే సమయమే వస్తే నా ఊపిరే వదిలేస్తాను మధు. మధు ఉన్నావా? సరే అర్జున్, నీ ఇష్టం. థ్యాంక్ యూ మధు. మార్నింగ్ కల్లా రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. పీడకలొచ్చిందమ్మా. నువ్వు నాకు తెలియకుండా ఏదో తప్పు చేసినట్టు. అంతా సర్దుకుంటుంది మధు, ఏడోకే ప్లీజ్. మధు చూడలేకపోతున్నా నేల, ఏడోకే ప్లీజ్.
మధు అయ్యో. అన్న 2 minutes ఇక్కడ పక్కన పోవా. రామదు చెయ్యవు. మధు 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 ఒకసారి చెప్పేది వినవే. మధు ఆగవే. ఏమైంది మధు? నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నానే. ప్లీజ్ మధు. నా మీద నమ్మకం పెట్టుకున్న మా అమ్మని మోసం చేశాను. నేను అందరిలా కాదు, నీ కూతుర్ని అని ఏవేవో చెప్పాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో పిచ్చిది. ఇప్పుడు నేను ఎలా చూపించను నా మొహం మా అమ్మకు? తప్పు చేశా అర్జున్, తప్పు చేశా. తప్పు ఇద్దరం చేశాం మధు. ఇంకా చెప్పాలంటే ఇదంతా నా వల్లే జరిగింది. అందుకే దీన్ని ఎలాగో సరిదిద్దుకోలేం కాబట్టి తప్పుని పూర్తిగా చెరిపేద్దాం అనుకుంటున్నా. ఎంత సింపుల్ గా అంటున్నావు అర్జున్. నువ్వు తీసేద్దాం అంటుంది ఒక ప్రాణాన్ని. ప్రాణాన్నే, కానీ అది ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోలేదు కదా. అవును మధు, నీ కడుపులో పెరుగుతుంది జస్ట్ బీజమే, కానీ అది రేపు ప్రాణం పోసుకొని పూర్తిగా పెరిగితే దాన్ని దాచుకోలేం మధు. అందుకే ఇంతలా తొందరపడుతున్నా. బదిలించుకుందాం అనుకుంటున్నావా అర్జున్? అయినా మీ అబ్బాయిలంతా ఇంతేలే. అవసరానికి ఒక మాట, అది తీరాకి ఇంకో మాట. నువ్వు మగాడివేగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో మధు. నేను వదిలించుకోవాలనుకుంటే ఇలా బతిలాడుకోను కదా. అయినా వదిలేసి వెళ్ళాలనుకుంటే నేను వదిలేయాల్సింది నా ప్రాణాన్ని. మధు మధు చూడు, ఏడోకే చూడు. ప్లీజ్ అర్జున్, ప్రాణం అంటావు, వద్దంటావు, అన్నీ నువ్వే చెప్తావు. ప్లీజ్ అర్జున్, ఒక్కసారి ఆలోచించు. మనం పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం చేసుకుందాం. ఇలా చూడు, ఒకసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత చేసుకుందాం. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని తల్లవటం వేరు, తెల్లాక పెళ్ళి అవటం వేరు. ఇక్కడ విషయం ఒకటే మధు, కానీ సమాజం చూసే పద్ధతే వేరు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మనల్ని ఎవరు ఏమనరు మధు, కానీ పలానా అమ్మాయి ఇలా పెళ్లికి ముందు తల్లిందని మీ అమ్మని, పలానా వాళ్ళ అబ్బాయి ఇలా చేశాడని మా పేరెంట్స్ని దెప్పి పొడుస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే రేపు మన పుట్టబోయేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, వాడిని మనం పోషించడానికి, వాడికి ఫుడ్ పెట్టడానికైనా మనం సెటిల్ అవ్వాలి కదా మధు. ఇప్పటికే మన ఇద్దరం జాబ్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. సిటీలో మనం సెపరేట్గా ఇల్లు తీసుకొని రెంట్ కూడా కట్టలేని టైం ఇది. ఈ టైంలో ఇదంతా అవసరమా మధు? ప్లీజ్ మధు, ఈ ఒక్కసారి నా మాట వినవే. నువ్వే అన్నావు కదా మీ అమ్మకు నువ్వంటే చాలా నమ్మకం అని. ఇవన్నీ వినే భరించగలదా చెప్పు మధు? మా
రమ్యకి కవల పిల్లలు పుట్టారంట. వాళ్ళమ్మ తెగ సంతోషపడిపోతుంది. ఆ అమ్మ అవ్వాలంటే ఒకరికి ఆలవ్వాలి. పెళ్లి పెటాకులు లేకుండా పుట్టే పిల్లల్ని వేరే పేరుతో పిలుస్తారు. అటువంటి పరిస్థితి వస్తే సంతోషపడ్డం కాదు, నేనైతే చచ్చిపోతా. ఒప్పుకుంటున్నాను అర్జున్, నీకోసమే కాదు మా అమ్మ కోసం కూడా. Can I? Come in. హాయ్ అర్జున్. చెప్పర్జున్. అదే చెప్పాను కదా. ప్రపంచంలో ఒక ఎక్స్ ని ప్రెసెంట్ లవర్ కి అబార్షన్ చేయమని అడుగుతున్న దరిద్రుడివి నువ్వేరా. ఎక్స్ ని ఇలా కూడా వాడుకుంటారా రా? వదిలే ప్రియా, నా కోసం. సర్లే, ఎక్కడ నీ ప్రేయసి? ధైర్యంగా ఉండు మధు, నీకేమీ అవ్వదు. లైఫ్ అనేది అనుకున్నట్టు ఏది జరగదు కదా అర్జున్. జరిగితే అది లైఫ్ అవ్వదు కదా మధు. పుట్టే బిడ్డతో అమ్మ అనిపించుకునే అవకాశమే కాదు, పుట్టబోయే ఒక బిడ్డను చంపేసుకుంటున్నాం కదా అర్జున్. మనమే బ్రతకడానికి చాలా కష్టపడుతున్నాం మధు. ఇప్పుడు బిడ్డని పోషించుకోలేక చంపుకునే బదులు ఇదే మంచిది కదా. అర్జున్, నువ్వు బయటకెళ్ళు. జాగ్రత్త మధు. ప్రియా, అంతా ఓకేనా? ఓకే అర్జున్, బట్ తను కొంచెం హెల్త్ బాగాలేదు. 1 డే హాస్పిటల్లోనే ఉంచు. ప్రియా, నేను వెళ్ళి చూడొచ్చా తన్నే? ఒక 10 minutes లోపల క్లీన్ చేస్తున్నారు, వెళ్ళి చూడొచ్చు. ప్రియా, థ్యాంక్ యూ ప్రియా, నీ హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. ఎలా ఉంది మధు? ఓకే అర్జున్. థ్యాంక్స్ మధు, నన్ను అర్థం చేసుకుని దీనికి ఒప్పుకున్నందుకు. మన లైఫ్ అర్జున్, ఇప్పుడే మనల్ని మనం అర్థం చేసుకోకపోతే రేపు లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటాం? ఐ లవ్ యూ. లవ్ యూ టూ అర్జున్.
ఉంది ఇప్పుడు? ఓకే డాక్టర్. డాక్టర్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? యా, ఫీల్ ఫ్రీ మధు. మీరు ఒక అమ్మాయే కదా, ఒక ప్రాణాన్ని ఎలా తీయాలనిపించింది? మధు, నేనెవరో తెలుసా నీకు? డాక్టర్, అంతకన్నా ముందు అర్జున్ ఎక్స్ని. వాట్? నిజమే. నిజాన్ని చెప్పలేక నేను అబద్ధాన్ని నిజం అనుకున్న అర్జున్. ఇద్దరి మధ్య చిన్న గొడవ. ఆ గొడవే మా ఇద్దరిని దూరం చేసింది. నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తా. సరే. ఏంటో ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి వాళ్ళ ప్లాన్స్? ఏం లేదు. ఏమైందో? ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఏం లేదు, వదిలే. అందుకేనా మనం వచ్చింది? సోను ఎవరు? సోనువా? సోను ఎవరు? అదే నేను అడుగుతున్నా. అదేలే, ఏం మాట్లాడతావు? నిజం తెలిసేసరికి సైలెంట్ అయిపోయావు, అంతేగా? బేబీ మాట్లాడు బేబీ. బేబీ నిన్నే. నేనే నేను అలా పిలవలేదు కదే. బేబీ అంట. బేబీ బేబీ. నాకు డౌట్. ఫస్ట్ నేనా లేక వాడా? చెప్పు ప్రియా, మాట్లాడు. నిన్న మనం కలిసిన దానికి చాలా హ్యాపీగా ఉన్నాను ప్రియా. కానీ ఈరోజు ఈ మెసేజ్ చూసిన తర్వాత అర్జున్ ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావే? ఏం చెప్తావు? దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదు, వాడెవడో కూడా నీకు తెలియదు అంటావా? ఇదంతా ఏంటి ప్రియా? ఇదంతా ఏంటి? అసలు ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? నువ్వే నా ప్రాణం, నీతో నా జీవితం అనుకున్నా కదా ప్రియా. కానీ నాది అనుకున్న మనసు ఇంకొకరితో అలా ఆలోచిస్తుంటే ఇరిటేటింగ్ గా ఉంది ప్రియా. అసలు ఇంకొకటి పక్కలో పడుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది ప్రియా? అర్జున్ ఒకసారి సైలెంట్ గా ఉండు, దీని గురించి నేను చెప్తాను. వినడానికి లేదు ప్రియా. మనం తాగే మంచినీళ్ళే వేరే వాడు నోరు పెట్టి తాగితే పక్కన పడేస్తాం. అలాంటిది నా లైఫ్ అంతా నిన్నే అనుకున్నాను కదనే. వేరే వాడిని లైఫ్ లో ఊహించుకుంటే నిన్నెలా ఉంచగలుగుతాను? ఇట్స్ ఓవర్ ప్రియా. అలా కాదు అర్జున్. ప్రియా, ఇంకా నన్ను లైఫ్లో కలవడానికి ఎప్పుడు ట్రై చేయకు. చిరిగిపోయిన పేపర్, విరిగిపోయిన మనసు అతికించడం చాలా కష్టం, చాలా కష్టం, కష్టం, కష్టం. గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. ఒక అమ్మాయికి అపార్షన్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారని అడిగావు కదా, ఇదిగో వీడే కారణం.
లైఫ్లో మళ్ళీ కలవమనుకున్నా అర్జున్, మళ్ళీ ఎందుకు వచ్చావు? కలవకూడదని అనుకున్నాను, కానీ కాలం వదలదుగా. కనీసం తొందరపడ్డామేమో అన్న రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలేదు కదా అర్జున్? నువ్వు పక్కా ప్లానింగ్తోనే ఉన్నావు కదా. చాటింగ్ చూసాక నాకు క్లారిటీ వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసా అర్జున్? ఇప్పుడు ఆ పీడకల్ని తవ్వి చూడాల్సిన అవసరం నాకు లేదు. ఉంది అర్జున్, హ, నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్? అబద్ధాన్ని చూసిన నువ్వు నిజాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ తప్పు చేయకుండా నేను అనుభవించిన బాధ నీకు తెలియాలి. అసలు ఆ రోజు చాటింగ్ మొత్తం చదివితే నీకు అర్థమయ్యేది. ముక్కు ముఖం తెలియని ఒకడు ఇన్స్టాగ్రామ్ లో టార్చర్ చేస్తున్నాడని నీకు వచ్చి చెప్తే నీకు నా కోపానికి ఎక్కడ నువ్వు వాడిని ఏం చేస్తావో అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేశా. వాళ్ళు చెప్పినట్టు ట్రాప్ చేసి వాడిని పట్టించిన తర్వాత నీకు చెప్దామనుకున్నా. ఈలోపు నీకు ఇష్టం వచ్చినట్టు నానా మాటలనేసి వెళ్ళిపోయావు. కనీసం నేను చెప్పేది విన్నావా అర్జున్? సారీ ప్రియా. నిజం ఎదురుగా నిలబడినప్పుడు మన ఎదురుగా ఉన్నది నిజం అనుకుంటాం. ఒక్క మాట నాకు ముందే చెప్పుంటే ఇప్పుడు ఇంకోలా ఉండేది ప్రియా. సరే, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చా చెప్పు. నా సొంతం అనుకున్నదాన్ని ఒకసారి కోల్పోయాను ప్రియా. ఇంకోసారి కోల్పోయే సహనం నాకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తారు. వాళ్ళ ఇంట్లో తెలిస్తే వాళ్ళమ్మ చచ్చిపోతుంది. మా తొందరపాటు వల్ల ఎవరూ బాధపడటం మాకు ఇష్టం లేదు ప్రియా. అందరినీ పోగొట్టుకుని అనాథలా బ్రతికే కన్నా అబార్షనే కరెక్ట్ అని. వీడికి ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడుంటే ఈ పాటికి మా ఇద్దరికి బేబీ ఉండేది. ఎనీవేస్ మధు, అర్జున్ని మాత్రం వదులుకోకు. లైఫ్ అనేది మనకొకటే మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. థ్యాంక్స్ ప్రియా. థ్యాంక్స్ చెప్పి బిల్లు కట్టకుండా వెళ్ళకు రోయ్. నమస్తే ఆంటీ. ఎవరు బాబు నువ్వు? నా పేరు అర్జున్. మధు ఉందా? అమ్మా మధు, నీకోసం ఎవరో అబ్బాయి వచ్చాడు. ఆంటీ ఆంటీ ఆంటీ, నేను పిలుస్తా. మధు, మధు. అర్జున్, ఈ ప్లేస్ ఎంత బాగుందో కదా. మనసు చాలా ప్రశాంతంగా ఉంది.
నీకు విషయం చెప్పాలి. చెప్పు అర్జున్. ఒక 1 year వరకు మనం మాట్లాడకుండా కలవకుండా ఉందామా? హ్మ్? ఎందుకు అర్జున్? నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా? ఏ వదిలించుకునేవాడిని అయితే నిన్నెప్పుడో పక్కన పెట్టేవాడిని. మరి ఇప్పుడెందుకు ఈ దూరం కావాలంటున్నావు? లైఫ్ కోసం, మన కోసం. నేను సెటిల్ అయ్యి అప్పుడు మీ అమ్మ దగ్గరకు వస్తాను, నాకిచ్చి పెళ్లి చేయమని అడగటానికి. అప్పటి వరకు కొంచెం దూరంగా ఉందాం అంటున్నా, అంతే. నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా చూసుకుంటా అని మీ అమ్మకి నమ్మకం ఇవ్వాలి. అందుకోసం అర్జున్, ఎలా ఉన్నావు? ఎవరమ్మా ఇతను? రా కూర్చో. ఆంటీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆంటీ, నేను మధు ప్రేమించుకున్నాం. ఆంటీ, అందరిలాంటి ప్రేమ కాదంటే నాది. మధు నేను ఒకరినొకరం చాలా ఇష్టపడ్డాం. కానీ నాకంటూ ఒక జాబ్ తెచ్చుకొని మధుని సంతోషంగా చూసుకోగలను ఒక నమ్మకం వచ్చాక మీతో మాట్లాడదామని వచ్చాను. ఆంటీ, మధుకి మీరంటే చాలా ఇష్టం. మేము ప్రేమించుకోవడానికైనా పెళ్లి చేసుకోవడానికైనా మీరేం చెప్తే అదే అని చెప్పింది. అందుకే మీ ముందే తనకి మాట చెబుదామని వచ్చాను. మీరు ఒప్పుకుంటేనే తను ఓకే చెప్తుంది ఆంటీ. ఈ కాలంలో ప్రేమించే అమ్మాయిని వదిలేసే వాళ్ళని చూశాను గాని నీలా భరోసా ఇచ్చే అబ్బాయిని నిన్నే చూస్తున్నాను బాబు. కానీ ఈ ప్రేమ పెళ్లిలపై నాకు నమ్మకం లేదు బాబు. అందుకే నా కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచాను. ఏమనుకోకు బాబు. అలా కాదంటీ, ఒకసారి బాబు, అంతకన్నా ఎక్కువ ఇంకేం మాట్లాడకు. తెలియని వ్యక్తిని ఇంతసేపు కూర్చోబెట్టి ఇంతసేపు మాట్లాడడం అస్సలు మంచిది కాదు. ఇంక నువ్వు వెళ్తే బాగుంటుంది. అమ్మా, అర్జున్ చాలా మంచివాడంటావా? నన్ను వదిలేసి అతనితో వెళ్ళిపో, నాకెలాంటి ఇబ్బంది లేదు. అవసరం లేదంటీ. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మిమ్మల్ని దూరం చేసుకొని కాదు. బాబు, ఒక్క నిమిషం లోపల పోదా. అమ్మా, అమ్మా, మధు, నేను మీ నాన్ననమ్మా. మీ అమ్మకి ప్రేమ మీద నమ్మకం లేకపోవడానికి కారణం నేనే. ఎందుకు వచ్చావు ఇన్నాళ్ళకి? ఎలా ఉన్నానని తెలుసుకోవడానికి వచ్చావా, లేకపోతే ఉన్న వాళ్ళని చంపడానికి వచ్చావా? మా టెక్కులాడితో ఉండాల్సిందిగా. సుమతి, నా మీద కోపంతో వీళ్ళ ప్రేమని వీళ్ళకి దూరం చేయకు. ఇతను మన మధుని తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నేను నీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకెప్పుడో శిక్ష వేశాడు. ఇన్నాళ్ళు మీరెక్కడున్నారో తెలియక నేను మీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికైనా వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళిద్దరిని కలుపు. నా కోసం కాకపోయినా, నీ కోసం కాకపోయినా, వీళ్ళ కోసం. మధు, నువ్వు అతనితో సంతోషంగా ఉంటానంటే నాకెలాంటి ఇబ్బంది లేదమ్మా. అమ్మా, నాన్న ఎవరో, ఎందుకు మనతో లేరు అనేది కూడా తెలియకుండా పెంచావు. నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావు. కానీ నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, నీకు ప్రేమ అంటే ఎందుకు నమ్మకం లేదు. కానీ నాకు అర్జున్ అంటే పూర్తి నమ్మకం ఉంది. బాబు, నువ్వు వెళ్ళి మీ అమ్మ వాళ్ళని తీసుకురా. మిగతా విషయాలు వాళ్ళతో మాట్లాడతాను. సరే ఆంటీ.
వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అంకల్. మా అర్జున్ అర్జున్ Huh? అర్జున్ నువ్వు వస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మధు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. థ్యాంక్స్ అర్జున్. లవ్ యూ చెప్తామని ఎక్స్పెక్ట్ చేశాను కదనే. థ్యాంక్సా? ఎన్ని రోజులు దూరంగా ఉన్నందుకు తిట్లు తినకుండా ఉన్న బతిపో. లవ్ యూ కావాలంట అబ్బాయి గారికి. సరే, ఎలా ఉన్నావే? నువ్వు వచ్చావు కదా, హ్యాపీగా ఉంటాను. ఓయ్ మధు, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు. అర్జున్, ఐ లవ్ యూ. ఒక్క లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్సా? ఓ అమ్మో. ఏంటి చిన్నదానికే? అసలైన ప్రాబ్లమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఏంటి ఇంకానా? ఇప్పటికే చాలా జరిగాయి కదే. లైఫ్ అంతే అర్జున్. తెలిసి తెలియని వయసులో తప్పు చేసాం, కానీ ఆ తప్పుని మనం సరిదిద్దుకున్నాం. వయసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు మధు. కానీ ఆ తప్పు చేసే సమయంలో ఒక్కసారి మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. లైఫ్ అనేది ఒక కీలుగుర్రం లాంటిది. ఎప్పుడు కుంటుతుందో, ఎప్పుడు మెరుగ్గా ఉంటుందో తెలీదు. అంతేలే. అయినా ఇప్పుడు మనకు పెళ్ళైంది కదా, ఇక నుంచి ఏం జరిగినా అంతా విషయమే కదా. చూసుకుందాంలే.